నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, అమరావతికి ఇంకో 40,000 ఎకరాల భూమి అంటే అసలు భూమిని ఈ స్థాయిలో ప్రొక్యూర్ చేసుకుంటూ పోతే ఏమిటి, అసలు ఏం చేయబోతున్నారు అమరావతిని? అంత ఊహించని నిర్మాణాలు అక్కడ రాబోతున్నాయా, ఎలా అనుకోవచ్చు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. గతంలో 29 గ్రామాలు 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. తర్వాత ఈ మూలికల రాజుది, లింగంనేనోడిది, ఇవన్నీ గెస్ట్ హౌస్లు కలిపి అవన్నీ 50,000 ఎకరాలు. ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒక్క అడుగు ముందుకు పడలే. రెండోది, మీకు ఆ 34,000 ఎకరాల్లో నవనగరాలు అన్నారు. దానికి ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది కాబట్టి అక్కడ ఇంకొక 15 మెడికల్ హాస్పిటల్ వచ్చాయి. అలాగే మన చిన్నపిల్లల్ని చేసి 1350 ర్యాంక్ ఎంతో ఉన్న యూనివర్సిటీని ఒకటి తీసుకొచ్చి లోకేష్ గారు చెప్పిన పెట్టకథకి అలాంటి యూనివర్సిటీలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర ఒక 50 యూనివర్సిటీలు వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఒకటి చూడండి, ఇక్కడ భువనగిరికి వెళ్ళి తోవలో పెట్టినట్టు కొత్త బ్రాంచ్. అలాగే హైటెక్ సిటీ సైబరాబాద్లో 2-3 బ్రాంచ్లు ఉన్నట్టు అలా సైబరాబాద్ విస్తరణలు జరిగినట్టు అక్కడ జరిగిపోతుంది. లేదా హోటల్ ఇండస్ట్రీ రాడిసన్ బ్లూ వాడితో పాటు ట్రైడెంట్ వాడు కూడా వచ్చాడు. ఐటీసీ వాళ్ళు కూడా మొత్తం హోటల్ ఇండస్ట్రీలన్నీ అక్కడే ఎక్వైర్ చేసి ఈ నవనగరాల్లో మొత్తం అమరావతి అంతా తెరబడిపోయింది. మేము కూడా ఈ ఇడ్లీ గిన్నెలు, ఇడ్లీ పాత్రలు భూములన్నీ కట్టేసాం. ఇంకా మిగిలిన 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు. వాళ్ళకి చిన్నపిల్లలు చేసి వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎత్తేసిన దానికి వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఇల్లుకిను కమర్షియల్ ఇచ్చింది. ఇలా బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్లు, ఫ్లయింగ్ జోన్లు ఇచ్చేసి కట్టేసాం. ఇంకా మిగిలిందల్లా ఏంటంటే ఇంకా డెవలప్మెంట్కి ల్యాండ్ లేక 4,30,000 ఎకరాలు ఉందండి ల్యాండ్ బ్యాంక్ రెస్పెక్ట్ గవర్నమెంట్ దగ్గర. నేను సిఏ సమిట్లు ఇట్లన్నింటినీ ఫాలో అవుతున్నాను చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి ఈ రోజు దాకా ఉన్న దాంట్లో 4,30,000 ఎకరాల ల్యాండ్ హబ్ పెట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. ఇది జాలరు కాక ఇంకో 40,000-50,000 ఎకరాలు అంటే నారాయణ అంటే కమర్షియల్ కాబట్టి ఆయన ఆలోచిస్తాడు ఎలాగైనా డబ్బులు లోపు బయట అని. మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇన్ని వేల ఎకరాలు దేనికి ఇస్తున్నాం? అలా మార్చి సినిమా అవడం చూసారా? అందులో ఆడ జగపతి బాబు గడు ఎవడో మొత్తం ల్యాండ్ ఎత్తేస్తానంటాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడైతే వ్యవసాయ క్షేత్రాలను డిస్టర్బ్ చేయలేదు, ల్యాండ్ ఎత్తేస్తాడు. అట్లీస్ట్ ఆ ముసలోడు ఎవడో వ్యవసాయం చేసుకున్నట్టు వీళ్ళేదో కట్టి తెరబడిపోయినంతసేపు అమరావతిలో అయినా వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్నాయా? అట్లా మొత్తం దెమ్మలు చేసేసి తగలబెట్టేసి కృష్ణానది నదీ పరివాహ ప్రాంతంలో నాగరికత సంతరించుకుని దగ్గర నదీ పరివాహ ప్రాంతంలో 2-3 పంటలు పండుతాయని మన చిన్నప్పటి నుంచి చదువుకుందేరా అని నారాయణ గారు చెప్పినట్టు కరకట్ట చుట్టూ ప్రహరీ గోడ కడితేనే కానీ అవదన్నప్పుడు ఆ కృష్ణలంక భూముల్ని ప్రజల్ని పరిరక్షించడానికి కట్టిన ఆ రిటైనింగ్ వాల్ వెసెస్ ఈ రిటైనింగ్ వాల్ అనడానికి 3 లక్షల కోట్లని ఆ లెక్కలు చెప్తుంటే ఎడ్డిమోలోకల్లో ఇంకో 40,000 ఎకరాలు ఏ మొహాలు పెట్టుకుని ఇస్తున్నారు వాళ్ళు. పక్కన ఉన్న 29 గ్రామాలకి బ్రహ్మాండమైన న్యాయం జరిగిపోయింది. వాళ్ళ ప్రపంచం తెరబడిపోతే వీళ్ళు మేము కూడా తెరబడిపోవాలని ఇస్తున్నారా? బుద్ధి జ్ఞానం ఏ కోసం ఉంటుందా ఉండదా? 1,00,000 ఎకరాల వ్యవసాయ క్షేత్రాలని ప్రభుత్వం ఒక పనికిమాలిన యాక్టివిటీస్ వాళ్ళు ఇప్పటికి కూడా అభూత కల్పనలోనే ఉన్నారు. దీనికోసం వినియోగిస్తారంటే రాజధాని నిర్మాణం పనికిమాలిన యాక్టివిటీయా? అలా కాదండి, రాజధాని నిర్మాణం పనికిమాలిన యాక్టివిటీ నేను చెప్పట్లే. నవనగరాల కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయి విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అని దగ్గర పనికిమాలిన యాక్టివిటీ కాక ఇప్పుడు సైబరాబాద్ నిర్మాణం ఉంది. నిన్న ఇక్కడ భూములు 400 ఎకరాల ఐఎంజీ భూములు ఏంటంటే యూనివర్సిటీ భూములు అడిగితేనే ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో సంతరించుకుందో గమనించట్లేదా? వీళ్ళకి కనీసం ఇది కూడా లేదా? మన రాష్ట్రం విడిపోయేదాకా కలిసే ఉన్నాం కదా. ప్రజల్లోంచి స్పందన వస్తున్నట్లు వాళ్ళు మంటిపోకడం పోవాలండి. అవి వాటికి చలనం అన్నది ఉండదు. ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పది. వాళ్ళతో పాటు మేము పోవాలని ఆలోచించుకో. సాధారణంగా నేను ఏమనుకునేవాడిని అంటే అలా చూడు రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంటుంది, ఆడు మిస్ అయిపోతున్నాడు, ఆయన కూడా పిలిచి కొడితే సంతోషిద్దాం అన్న బ్యాచ్ అనుకుంటాను నేను. కానీ వాళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు కూడా వీళ్ళు పోని ప్రవోక్ చేశారే, మేము బ్రహ్మాండంగా ఉన్నామని కాదు, మేము కూడా ఆ నిప్పుల్లో చేయడతాం అనుకుంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మాయలో పడిపోయారా రైతులంతా? పడలే, అసలు ఎక్కడ ఎక్వైర్ చేస్తారో గమనించమనండి, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమనండి. అంతే. ఈజ్ ఇట్ ప్రాక్టికలీ ఏదైనా ఒక యాక్టివిటీ? ఇంత హ్యూజ్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అండి. ఒక రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ రంగం కానీ అక్కడే డిసెంట్ తెలియజేస్తున్నారు. 400 ఎకరాలకి. అలాంటిది ఏ ప్రాతిపదిక మీద 40,000 ఎకరాల పైచీలకి ఇస్తున్నారండి? ఓవరాల్గా 1,00,000 ఎకరాల వ్యవసాయ కమతాలు వ్యవసాయ యోగ్యం కాకుండా పోతున్నాయంటే దౌర్భాగ్యం మనకి ఏమనాలండి? మరి గ్రీన్ ట్రిబ్యునల్స్ అవి ఇవి ఏం ఆలోచిస్తున్నాయి ఏమోనండి, నాకు తెలియదు. అలా అప్పుడైతే వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలో ఆ బోడిశెట్టి సత్యనారాయణ ఉండేవాడు. అంటే కేసులు వేసేవాడు. ఆయన ఇక్కడ ఏమైనా నిద్రలేస్తే బాగుంది అట్లీస్ట్, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని భజన చేస్తుండేమో నాకు తెలియదు. మరి ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఇర్రిలవెంట్ యాక్టివిటీస్. ఐఎమ్ స్ట్రిక్ట్ మై గన్. అసలు జనరల్గా ఎన్ని ఎకరాలు అయితే సరిపోతుంది సార్? దానికి ఆశకి అంతులేనట్టు నీ కళల సోదరుని నేను కట్టాలంటే ఆశకి ఎప్పటికీ మనం ప్యారడై చేయలేము సార్. సో నేనే మారాలి. మీరు మారట్లే కదా. వీళ్ళు ఆల్రెడీ 29 గ్రామాలలో వాళ్ళు సవాళ్ళు చచ్చున్నారు 10 ఏళ్ళు బట్టి. అవును.
కళ్ళ ముందు కనబడుతున్నా సరే ఇంకా ప్రొవకేషన్ ఏంటంటే నాకు అర్థం కావట్లే. పోనీ ఇక్కడ హ్యూజ్ యాక్టివిటీ నేను చెప్పినట్టు ఆ నవనగరాలు ఫిల్ అయిపోయింది, డెస్పరేట్లీ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్. అప్పుడు చేసినా పర్వాలేదంట. పోనీ ఉదాహరణకు హోటల్ ఇండస్ట్రీ కోసం ఒక నవనగరాల్లో ఒక కాన్సెప్ట్ అండి, ఎడ్యుకేషన్ లబ్ అన్నారు. ఏవైనా కనబడుతున్నాయి మీకు, అప్పుడు వచ్చినవి 2-3 అంతే బిక్కులు ఆడుకుని. అవునండి, అవును. ఎక్కడి నుంచి వస్తుందండి ప్రాస్పెక్టివ్ డ్రైవ్? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక హ్యూజ్ యాక్టివిటీ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ అన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందింది. మొదట్లో ఈ ప్రశాసన్ నగర్లో ఉండిస్తారు సాఫ్ట్వేర్, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలా విస్తరించింది 200 కిలోమీటర్ల ఇవాళ ఎంటర్ తెలంగాణ ఉంది, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. అట్లాంటి యాక్టివిటీ ఏది చెప్పకుండా ఎన్నాళ్ళు ఈ ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారో నాకు అర్థం కాదు. అమరావతి ఏఐ ఇప్పుడు ఈ 40,000 కూడా వేస్ట్. ఇదే దండకంటే ఇంకా అదే మరి చెప్పండి సార్. ఈ 34 ఎకరాల్లో ఫస్ట్ ఏం చేస్తారు చెప్పనండి. మాకు విజన్ ఉంది, 2047కి ఒక విజన్తో వెళ్తున్నాం మేము ముందుకి. చచ్చినోడి పెళ్ళికి శారికా వెళ్ళని ఒకటి సామెత ఉంటుందండి. చచ్చినోడికి శారికా వెళ్ళి మాకెందుకు సార్? ప్రజెంట్ పరిస్థితి ఆలోచించమనండి. రైట్ సార్, థ్యాంక్ యూ.